अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु। వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మనడిగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రమ్మనడిగా లేదు కాలుతూ పోవడంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రికి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, చిక్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని ఇంతల పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారు ఉన్నారు, కనకదుర్గమ్మ అమ్మవారు, కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి. దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి. వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మనడిగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రమ్మనడిగా లేదు కాలుతూ పోవడంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రికి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చినా, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా, చిక్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని ఇంతల పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ
మీ అందరు కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్